హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ పెన్షన్దారులకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఆంధ్రప్రదేశ్లో పింఛన్ లబ్ధిదారులు జూలై నుంచి 4,000 పింఛన్ అందుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒకటైన పింఛన్ల పెంపునకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3వ సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 3,000 పింఛన్ అందిస్తుండగా ఇకపై 4,000 అందించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరుతో ఆంధ్రప్రదేశ్లో కొనసాగనుంది. తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి నెలకు 4,000 పింఛన్ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూలై 1న ఒక్కొక్కరికి 7,000 రూపాయలు పింఛన్ అందించనున్నారు ఫ్రెండ్స్. అలాగే దివ్యాంగులకు 15,000 రూపాయలు పింఛన్ మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏపీ పింఛన్దారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.